శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయాలు అని మొట్టమొదటి శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం 13వ అధ్యాయంగా పేరు ఎలా వచ్చింది, అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు తెలుసుకున్నాం. ఇక ఈ రోజున మొట్టమొదటి శ్లోకం. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జున ఉవాచ, అర్జునుడు చెప్పాను, కేశవ ఓ కృష్ణ, ప్రకృతిని పురుషం చ ఏవ పురుషుని, క్షేత్రమును క్షేత్రజ్ఞం ఏవచ క్షేత్రజ్ఞుని కూడాను, జ్ఞానమును జ్ఞేయం చ జ్ఞేనమును, ఏతత్ వీటంటిని వేదిత్వం తెలుసుకున్నటకు ఇచ్ఛామి కోరుచున్నాను. అర్జునుడు చెప్పారు, ఓ కృష్ణ, ప్రకృతిని పురుషుని క్షేత్రమును క్షేత్రజ్ఞుని జ్ఞానమును జ్ఞేయమును వీటి అన్నిటినీ గురించి నేను తెలుసుకొని కోరుచున్నాను అన్నారు. సగుణ బ్రహ్మమును గురించి ఇంతవరకు బావుగా విన్నటువంటి అర్జునుడికి నిర్గుణ బ్రహ్మతత్వమును తెలుసుకున్నటువంటి కుతూహలము జనించింది. దాని గురించి భగవాన్ ప్రశ్నిస్తున్నారు. గీతలో ఉన్నటువంటి మొదటి అధ్యాయము కర్మ షట్కమని, రెండవ 6వ అధ్యాయములు భక్తి షట్కమని, 3వ అధ్యాయము అనగా 13వ అధ్యాయం మొదలుకొని 18వ అధ్యాయం వరకు కూడా జ్ఞాన షట్కమని చెప్పబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం జ్ఞాన సంబంధమైనటువంటి విచారణ గావిస్తున్నాం. జ్ఞాన మార్గాంబులకు ఈ అధ్యాయం చాలా ముఖ్యమైనది. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.